తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. రంగారెడ్డి జిల్లాలో జరుగుతూ ఉన్న ఈ ఆక్షన్కు సంబంధించిన అంశం విషయంలో లెక్కలు తీసుకొని గౌరవ మంత్రి గారు కూడా ఉన్నారు, వాటిని కూడా చూడాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఈరోజు ఫార్మాసిటీకి సంబంధించి కూడా గవర్నమెంట్ ఈజ్ నాట్ అన్ ప్రైవేట్ ఎంటర్ప్రైజ్. మీరు 8 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు ఫార్మాసిటీలో, ప్రైవేట్ ఆంటర్ప్రినర్స్కి 1,30,00,000కు అమ్ముతా ఉన్నారు. ఈరోజు నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఆ విధంగా చేయకుండా ఆ పేద రైతులకు నష్టం. రాజకీయాల్లో విమర్శ కోసమే విమర్శ, అబద్ధాన్ని అసత్యాన్ని కూడా అందంగా వినసొంపుగా చెప్తే నిజమైపోతుంది అనుకున్నట్టు వారు మాట్లాడేస్తున్నారు. అంటే ఎంత స్వీపింగ్ రిమార్క్స్, ఎంత అడ్డగోలుగా మాట్లాడుతున్నారంటే వారు. కెన్ శ్రీధర్ బాబు ప్రూవ్ టు మీ that we have only paid 8 lakhs for pharmaceutical farmers, number 1. Number 2, 8 లక్షల కొన్నారు, 1,30,00,000 ఎకరాలకు ఇచ్చారు. ఒక్క ఎకరం కాదు, ఒక సెంటు, ఒక ఎకరం కాదు, ఒక సెంటు కేటాయించినట్టు ప్రూవ్ చేస్తారా శ్రీధర్ బాబు గారు? విల్ యూ విత్డ్రా యువర్ వర్డ్స్? విల్ యూ టెండర్ అన్ అపాలజీ టు ద గవర్నమెంట్? ఫార్మాసిటీలో శ్రీధర్ బాబు గారు ఇంతవరకు ఒక ఎకరం కాదు, ఎకరం కాదు, ఒక గజం కూడా కేటాయించలే. మీరు తెలుసుకోండి, తెలియకపోతే తెలుసుకోండి. రేపు ఇండస్ట్రీ పరిశ్రమల పద్దుంది, వివరంగా మాట్లాడండి. కానీ మిస్లీడ్ చేసే విధంగా సత్యదూరమైన మాటలు మాట్లాడుతూ ప్రభుత్వం మీద అడ్డగోలు ఆరోపణలు చేసి ప్లీజ్ టెండర్ అండ్ అపాలజీ. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు ఫార్మాసిటీలో 8 లక్షలు ఇచ్చి 1,30,00,000 అమ్ముకున్నాం, రుజువు చేయగలుగుతారా మీరు? ఒక గజమన్న ప్రభుత్వం అమ్మిందా? ఎందుకు మాట్లాడతారు ఇట్లా సత్యదూరంగా? దయచేసి లెట్ హిమ్ విత్డ్రా దోస్ వర్డ్స్ ఆర్ అదర్వైజ్ ప్లీజ్ యూ హ్యావ్ టు ఎక్స్పంజ్ ఫ్రమ్ రికార్డ్స్. ఎందుకంటే సత్యదూరమైన మాటలు మాట్లాడి ప్రభుత్వం మీద బద్నాం చేసి ఏదో రాజకీయంగా లబ్ధి పొందుదామనుకునే ప్రయత్నం ఏదైతే వారు చేస్తున్నారో దయచేసి విఘ్నులైన శ్రీధర్ బాబు గారు ఉపసంహరించుకోవాలి, లేదా మీరన్నా తొలగించాలని కోరుతా ఉన్నాను. యూనో సార్, నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇఫ్ మై స్టాటిస్టిక్స్ ఆర్ మై ప్రైస్ వాట్ హ్యావ్ బీన్ కోటెడ్ ఇస్ రాంగ్, ఐ స్టాండ్ కరెక్టెడ్. బట్ ద పాయింట్ హియర్ ఇస్ మీరు ఎంత ఇస్తున్నారో చెప్పమన్నాడు అధ్యక్ష. ఎంత ఇస్తా ఉన్నారు, ఎంత అమ్మబోతారో అన్నారు. శ్రీధర్ బాబు గారు, that word, kindly withdraw your word. Sir, I stand corrected if I am not right. Sir, my point, sir, నేనేమో అడుగుతా ఉన్నాను సార్, రైతులు ఇబ్బంది పడతా ఉన్న సందర్భంలో కన్సెంట్ అవార్డుని సంబంధించిన అంశం వచ్చింది. అనేక రెవెన్యూ అంశమే అధ్యక్ష. ఇది కన్సెంట్ అవార్డు ఇవ్వకుండా ఈరోజు జనరల్ అవార్డు తయారు చేసే కార్యక్రమం భాగంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి, ఎందుకంటే నా దగ్గర అనేక ల్యాండ్స్కి సంబంధించి ఈరోజు ప్రాజెక్టు పనులు నడుస్తూ ఉన్న సందర్భంలో మీరు మొదలుపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి జనరల్ అవార్డు నడుస్తూ ఉన్నారు, కన్సెంట్ అవార్డు ఇచ్చి ఆ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు నేను చెప్తా ఉన్నాను రెవెన్యూకి సంబంధించి మినిస్టర్ గారు స్పెసిఫిక్ ఐటమ్ జారీ అయ్యారు. నో సార్, ఆ విషయంలో నేను అడుగుతున్నాను, కైండ్లీ విత్డ్రా దట్ వర్డ్. బికాస్ నేను ఆయన ఒక స్పెసిఫిక్ ఇష్యూ మాట్లాడాడండి, ఆ స్పెసిఫిక్ ఇష్యూని మనం మాట్లాడినా విత్డ్రా చేసుకోండి. అది స్పెసిఫిక్గా ఆరోపణ చేసి 8 లక్షలకు కొని 1,38,00,000 అమ్ముతున్నారని ఆధారాలు లేకుండా అడ్డగోలుగా ఆరోపణలు చేసి ఐ స్టాండ్ కరెక్టెడ్ అని అందంగా ఇంగ్లీష్లో చెప్తే ఎట్లా సార్? ఐ స్టాండ్ కరెక్టెడ్ అని సార్ చేసింది తప్పుడు ఆరోపణ. ఉపసంహరించుకోవడానికి బేసిజం ఎందుకు? తప్పుడు మాటలు మాట్లాడడం ఎందుకు? బేసిజం ఎందుకు సార్? సార్, ఐ రిక్వెస్ట్ యూ, ఇఫ్ ద మెంబర్ ఈజ్ నాట్ విత్డ్రాయింగ్ ప్లీజ్ ఎక్స్పంజ్ ఫ్రమ్ ద రికార్డ్ సార్. నేనేమంటా ఉన్నాను, ఎంతకు తీసుకుంటానని చెప్పమన్నాడు సార్, లేకుంటే తీసుకున్న ల్యాండ్స్ వాపస్ ఇచ్చేయమన్నాడు సార్. ఇఫ్ ఐఎమ్ రాంగ్, యు నో ఇట్స్ ద విజ్డమ్ ఆఫ్ ద చైర్ టు ఎక్స్పంజ్ ఆర్ టు కీప్ ఇట్.